ఇప్పటివరకు మనం మనోవిజ్ఞాన శాస్త్రంలో శాస్త్రవేత్తలు వారు చేసిన కృషి, వాళ్ళు రచించిన గ్రంథాలు ఇలా మొదలైన వాటి గురించి మనం చెప్పుకోవటం జరిగింది. ఈరోజు మనం క్లాస్లో మనోవిజ్ఞాన శాస్త్రం సాంప్రదాయాలు స్కూల్స్ ఆఫ్ సైకాలజీ గురించి చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఎవరైతే సైకాలజిస్టులు ఉన్నారో వాళ్ళు చేసిన పరిశోధనలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలితంగా ఏంటంటే ప్రవర్తన విషయానికి శాస్త్రీయత చేకూరిందనమాట. ఈ ఎవరైతే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు వాళ్ళు చేసిన అనేక రకాల పరిశోధనలు ఉన్నాయో వాళ్ళ ఫలితంగా ఏంటంటే ప్రవర్తన అనే విషయానికి, బిహేవియర్ అనే విషయానికి శాస్త్రీయత చేకూరింది. అంటే బిహేవియర్ని సైంటిఫిక్గా కూడా రీసెర్చ్ చేయొచ్చు అనేది ఒక శాస్త్రీయత భావం అనేది ప్రవర్తన బిహేవియర్కు వచ్చిందనమాట. ఎందువలన ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు సైకాలజిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన అనేక రకాల కృషి ఫలితం అనమాట. శాస్త్రీయత అనేది చేకూరింది ఎవరికి? బిహేవియర్కి. ఎందుకు? ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు చేసిన అనేక రకాల పరిశోధన ఫలితంగా. అయితే ఈ మనోవిజ్ఞాన శాస్త్రాలు సైకాలజిస్టులు ఎవరైతే ఉన్నారో వారి ప్రయత్నాలు ఫలితంగా మనోవిజ్ఞాన సాంప్రదాయాలు లేదా వాదనలు ఆవిర్భవించాయి. సో ఈ సైకాలజిస్టులు చేసిన ఏవైతే ప్రయత్నాలు ఉన్నాయో అవన్నీ వాటి ఫలితంగా, ఇది ప్రయత్నమే కదండి, ఒక మనసును గురించి అధ్యయనం చేయటం, మనసుని ఒక ల్యాబొరేటరీలో పరీక్షించడం, అంటే అచేతనమైన దానిని ఒక ల్యాబ్లో మనం పరీక్షించడం అనేది అది మామూలు ప్రయత్నం కాదు, అది గొప్ప ప్రయత్నం అనమాట. అలాగే అమూర్తమైన భావాలను కూడా వాళ్ళు అమూర్తమైన దాన్ని కూడా ఏం చేశారు, ఒక ల్యాబ్లో పరీక్షించదలిచారు. కాబట్టి ఇది ఒక ప్రయత్నం అనమాట. ఈ ప్రయత్నాల ఫలితంగా మనోవిజ్ఞాన సాంప్రదాయాలు లేదా వాదాలు ఆవిర్భవించాయి. సో స్కూల్స్ ఆఫ్ సైకాలజీ ఎలా వచ్చింది లేదా వాదన అనేది ఎలా వచ్చిందంటే బికాజ్ ఆఫ్ దేర్ ఎక్స్పెరిమెంట్స్, వాళ్ళ యొక్క ప్రయత్నాలు ఈ టాపిక్ మీద, ప్రవర్తన అనే దాని మీద వాళ్ళు చేసిన ప్రయత్నాలు లేదా ఎక్స్పెరిమెంట్స్ ఫలితంగానే మనోవిజ్ఞాన శాస్త్ర సాంప్రదాయాలు అనేవి వచ్చాయి అని చెప్పుకోవచ్చు అనమాట. వీటికి అంటే ఈ మనోవిజ్ఞాన సాంప్రదాయాలకు అనమాట, వీటికి ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నా లేకున్నా ప్రవర్తనను మాపన మూల్యాంకనం చేయటానికి, అంటే ఒకదానికొకటి ఏది ఇప్పటివరకు సైంటిస్టులు చెప్పింది, కొంతమంది భావానికి సంబంధించినవి చెప్పారు, కొంతమంది మనసుకు సంబంధించినవి చెప్పారు, కొంతమంది ఆత్మకు సంబంధించిన దాని గురించి చెప్పారు, కొంతమంది ప్రవర్తన గురించి సంబంధించిన చెప్పారు, ఇలా రకరకాలుగా చెప్పారు. ఒకదానికి సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆత్మకి మనసుకి సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాగే ఆత్మకి అలాగే ప్రవర్తనకి సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వీటికి అంటే వాటికి అనమాట, ప్రవర్తనకి, ఆత్మకి, మనసుకి, అలాగే నేచర్, మన యొక్క నేచర్కి, అంటే ఒక హ్యూమన్ బీయింగ్ యొక్క నేచర్కి, వాటికి వీళ్ళు చెప్పిన వాదాలకి సంబంధం ఉన్నప్పటికీ లేకపోయినట్టు ప్రవర్తనను మాపనం, అంటే ప్రవర్తన అనే దాన్ని కొలవటానికి లేదా మూల్యాంకనం చేయటానికి తగినన్ని ఏదంటే ఈ ప్రవర్తన అనే దాన్ని కొలవటానికంటే తగినన్ని ఏం చెప్పాలి, రూపొందించటంతో ఏం రూపొందించారు, మూల్యాంకనాలు, ప్రవర్తనను మాపనం చేయడానికి, మూల్యాంకనం చేయడానికి తగినన్ని రూపొందించడంతో విద్యా ప్రక్రియల ఫలితాల రూపురేఖలను పూర్తిగా మార్చివేశాయి. సో ఈ సైకాలజీ, దిస్ ఈజ్ నాట్ ఓన్లీ సైకాలజీ, దిస్ ఈజ్ ఎడ్యుకేషన్ సైకాలజీ. ఇది సైకాలజీ మాత్రమే కాదు, మనం చెప్పుకునేది ఎడ్యుకేషన్ సైకాలజీ ఆల్సో. మన ఎడ్యుకేషన్ సైకాలజీ గురించి కూడా చెప్పుకుంటున్నాం. కాబట్టి సో మన ఎడ్యుకేషన్ సైకాలజీ అంటే ఎడ్యుకేషన్లో మెయిన్గా ఉన్నదేంటి, మాపనం మూల్యాంకనం అనమాట. సో ఇవన్నీ చేయటానికి కూడా తగినన్ని, ఈ మాపనం మూల్యాంకనం చేయడానికి తగినన్ని విద్యా ప్రక్రియలను రూపొందించి అలాగే ఫలితాల రూపురేఖలను పూర్తిగా మార్చివేశాయి. అప్పటి వరకు ఈ సైకాలజీ అనేది విద్యా వ్యవస్థలో అప్లై కాకముందు వరకు ఉన్న విద్యా వ్యవస్థ వేరు. ఎప్పుడైతే ఈ సైకాలజీ వచ్చేసి విద్యా వ్యవస్థకు అప్లై చేశారో అప్పటి నుంచి ఉన్న విద్యా వ్యవస్థ వేరనమాట. అంటే విద్యా వ్యవస్థ యొక్క రూపురేఖలను ఎవరు మార్చారమ్మా అంటే బికాజ్ ఆఫ్ సైకాలజీ. ఈ సైకాలజీ మాత్రమే విద్యా వ్యవస్థ యొక్క రూపురేఖలను మార్చింది అనడంలో ఎటువంటి సందేహము లేదనమాట. అయితే సమకాలిక శాస్త్రాలలోని ప్రధానమైన కొన్ని సాంప్రదాయాలు ఇక్కడ చెప్పారు. అంటే కొన్ని సాంప్రదాయాలు సమకాలిక శాస్త్రంలో ఏంటంటే కొన్ని స్కూల్స్ ఆఫ్ సైకాలజీ ఉన్నాయి కదా, అవి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. రచనాత్మకవాద వూట్ టిష్నర్. సంరచనాత్మకవాదాన్ని ఎవరు చెప్పారమ్మా అంటే వూట్ మరియు టిష్నర్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు, సైకాలజిస్టులు చెప్పారు. అలాగే కార్యకరణవాదం విలియం జేమ్స్ జాన్ డ్యూయి. సంసర్గవాదం
జాన్ లాక్. సంసర్గవాదం ఎవరు చెప్పారు అంటే జాన్ లాక్. ప్రవర్తనవాదం జేబీ వాట్సన్. సంరచనాత్మక వాదం అంటే స్ట్రక్చరలిజం అన్నమాట. వూండ్ మరియు టిష్నర్ చెప్పారు. అలాగే కార్యకరణవాదాన్ని ఎవరు చెప్పారు అంటే విలియం జేమ్స్ అండ్ జాన్ డ్యూయి. అలాగే సంసర్గవాదాన్ని అసోసియేషన్, సంసర్గం అంటే ఏం లేదండి, అసోసియేట్ చేయటం, దాన్ని ఎవరు చెప్పారు అంటే జాన్ లాక్. ప్రవర్తనవాదం బిహేవియర్ గురించి ఎవరు చెప్పారు అంటే జేబీ వాట్సన్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. దీస్ ఆర్ నథింగ్ బట్ ఏ స్కూల్స్ ఆఫ్ సైకాలజీలో కొన్ని సాంప్రదాయాలు అనమాట. ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ స్కూల్స్ అనేవి ఉన్నవి సైకాలజీలో. ఇవి ఫ్యూ అనేవి ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇవి మాత్రమే కాదు, ఇంకా మనకు ఉన్నాయి. ఫస్ట్ 4 వచ్చేసి సంరచనాత్మక వాదం వూండ్ టిష్నర్. సెకండ్ వన్ కార్యకరణవాదాన్ని చెప్పింది విలియం జేమ్స్ అండ్ జాన్ డ్యూయి. 4th వన్ సంసర్గవాదాన్ని జాన్ లాక్ చెప్పారు. అలాగే ప్రవర్తనవాదాన్ని జేబీ వాట్సన్ అనే శాస్త్రవేత్తలు, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. ఇంకా వచ్చేసేసి గెస్టాల్ వాదం గురించి వినే ఉంటారు కదండి. ఆ గెస్టాల్ వాదాన్ని ఎవరు చెప్పారు అంటే గెస్టాల్ మనోవిజ్ఞాన శాస్త్రం వర్ధమాన్ కోఫ్కా కోహ్లర్ అనే శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. అలాగే మనోవిశ్లేషణవాదం అంటే సైకో ఎనాలిసిస్ అనమాట. మనోవిశ్లేషణవాదం అనేది నథింగ్ బట్ సైకో ఎనాలిసిస్ అనమాట. అంటే సైకాలజీని ఎనాలిసిస్ చేసే వాదం గురించి చెప్పింది సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇది చాలా ఇంపార్టెంట్. సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పిన ప్రతి ఒక్క స్కూల్ అంటే ప్రతి ఒక్క సాంప్రదాయం, సిద్ధాంతం, ఆయన రచించిన గ్రంథాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనోవిశ్లేషణాత్మక వాదం గురించి చెప్పింది సిగ్మండ్ ఫ్రాయిడ్. అంటే సైకో ఎనాలిసిస్ని ఎవరు చెప్పారమ్మా అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ మాత్రమే. అంటే ఒక మనిషి యొక్క సైకాలజీని విశ్లేషించింది, దాని గురించి ఒక వాదన, అంటే ఒక మనిషిని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఆయన యొక్క మానసిక స్థితిని అనాలిసిస్ చేయాలని చెప్పినది, విశ్లేషించాలి అని చెప్పింది కూడా సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు మాత్రమే. నెక్స్ట్ వన్ వచ్చేసి వైయక్తిక మనోవిజ్ఞాన శాస్త్రం ఆడ్లర్. వైయక్తిక మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ఇండివిజువల్ సైకాలజీ అనమాట. అంటే మనిషికి ఒక మనిషి ఉన్నట్టు ఇంకో మనిషి ఉండడు. ఒకరి యొక్క మనస్తత్వం వేరే ఒక మనస్తత్వం టోటల్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అంటే మనిషికి ఉన్న భేదాలను, అంటే ఒక మనిషికి ఉన్న సైకాలజీ ఇంకో మనిషికి ఉండదు, ఒకరికి ఉన్న మనసు ఇంకొకరికి ఉండదు. అలాంటి డిఫరెన్సెస్ని, ఇండివిజువల్ డిఫరెన్సెస్ గురించి చెప్పిన శాస్త్రవేత్త ఎవడంటే ఆడ్లర్. నెక్స్ట్ విశ్లేషణాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం అనలైటికల్ సైకాలజీ. విశ్లేషణాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం అంటే అనలైటికల్ సైకాలజీ, యుంగ్. అనలైటికల్ సైకాలజీ గురించి చెప్పింది ఎవరు? యుంగ్. అంటే ఇక్కడ ఏంటంటే విశ్లేషణాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం అనాలిసిస్ చేసి మనోవిజ్ఞాన శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి అనే ఒక సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టింది యుంగ్. అలాగే ప్రయోజనతావాదం అంటే ఏదైనా పర్పస్ ఉండాలి అనే వాదాన్ని చెప్పింది ఎవరంటే హార్మిక్. అలాగే మనోవిజ్ఞాన శాస్త్రం గురించి చెప్పింది ఎవరు అంటే హార్మిక్. మనోవిజ్ఞాన శాస్త్రం గురించి చెప్పింది మెక్డూగల్. ప్రయోజనాత్మకవాదం, హార్మిక్ మనోవిజ్ఞాన శాస్త్రం, ఈ రెండు చెప్పింది కూడా మెక్డూగల్ అనే శాస్త్రవేత్త. నెక్స్ట్ మానవతావాదం అబ్రహాం మాస్లో గురించి చెప్పింది అబ్రహాం మాస్లో. సంజ్ఞానాత్మక వాదం గురించి చెప్పింది పియాజే. ఇది చాలా ఇంపార్టెంట్, సంజ్ఞానాత్మక వాదం పియాజే. నెక్స్ట్ వన్ మనోవిజ్ఞాన శాస్త్రం విభాగాలు బ్రాంచెస్ ఆఫ్ సైకాలజీ. మనోవిజ్ఞాన శాస్త్రం విభాగాలు, బ్రాంచెస్ ఆఫ్ సైకాలజీ. అంటే సైకాలజీలో ఎన్నో బ్రాంచెస్ అనేవి వచ్చాయి. ఇప్పుడు ప్రతి ఒక్క శాస్త్రంలో, ప్రతి ఒక్క సైన్స్లో మనం తీసుకుంటే అది బ్రాంచెస్గా డివైడ్ అయిందనమాట. ఫస్ట్ అంతకుముందు ఏంటిది, సైన్స్ అంటే ఒకటిగానే ఉండేది. తర్వాత సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, అనేది వచ్చింది, బోటనీ, జువాలజీ. అంటే ఫస్ట్ సైన్స్ అనేది ఒక బయాలజీగా, జీవశాస్త్రంగాను, కెమిస్ట్రీగాను, ఫిజిక్స్గాను డివైడ్ అయింది. తర్వాత మళ్ళీ ఆ బయాలజీ, జీవశాస్త్రం కూడా ఎలా డివైడ్ అయింది, బోటనీగాను, జువాలజీగాను డివైడ్ అయింది. అలాగే దాంట్లో కూడా రిమైనింగ్ అనేవి డివిజన్స్ అనేవి వచ్చాయి. అలాగే
కెమిస్ట్రీలో కూడా చాలా డివిజన్స్ వచ్చాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, అలాగే ఫిజిక్స్లో. ఎలాగైతే వాటిల్లో అటువంటి సైన్స్లో బ్రాంచెస్ వచ్చాయో మన విజ్ఞాన శాస్త్రం ఈజ్ నథింగ్ బట్ సైన్స్. ఇది కూడా ఒక సైన్స్ అనమాట. దీంట్లో కూడా బ్రాంచెస్ అనేవి వచ్చాయి. వాట్ ఈస్ దట్ బ్రాంచెస్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఆధునిక యుగంలో విజ్ఞాన శాస్త్రం అడుగు పెట్టని రంగం అంటూ ఉన్నవి అంటే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. మనం ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం, స్టార్టింగ్ క్లాసెస్లోనే. నవేడేస్ సైకాలజీ అనేది ప్రతి ఒక్క ఫీల్డ్లోనూ ఉందన్నమాట. సో నవేడేస్ ఈ ఆధునిక యుగంలో మనోవిజ్ఞాన శాస్త్రం లేని ఫీల్డ్ అనేది లేదు. ఒకవేళ ఉందంటే అవి కూడా చాలా తక్కువనే మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ విద్యారంగంలో ఏంటంటే పరిశ్రమ, చికిత్సాలయాలు మొదలైన అనేక రంగాలలో ఈ శాస్త్రం జ్ఞానాన్ని విజయవంతంగా అనుప్రవక్తం చేస్తుంది. సో ఈ సైకాలజీ ఎక్కువగా దేంట్లో అప్లై అయిందమ్మా అంటే ఏ రకంగా బ్రాంచెస్గా డివైడ్ అయింది, ఏ రంగాలలో ఎక్కువగా అప్లై చేయబడింది అంటే విద్యారంగం. ఫస్ట్ ఉన్నది సైకాలజీ యూజ్ చేసే రంగాలలో లార్జెస్ట్ ఫీల్డ్ ఏదైనా ఉందంటే విద్యారంగంలో సైకాలజీ అనేది చాలా మెరుగుగాను హయ్యెస్ట్గాను యూస్ చేస్తున్నారనమాట. అలాగే పరిశ్రమలు, ఇండస్ట్రీస్లో కూడా సైకాలజీ అనేది బాగా విరివిరిగా వాడుతున్నారు. అలాగే చికిత్సాలయం అంటే ఇది మన హాస్పిటల్స్కి సంబంధించినప్పుడు మానసిక రోగులు అలా ఉంటారు కదా. నాట్ ఓన్లీ మానసిక రోగులు, చాలామంది పేషెంట్స్కి ట్రీట్ చేయడానికి ఈ రోజుల్లో ఈ సైకాలజీనే యూజ్ చేస్తున్నారు, మ్యాక్సిమం 99%. అలాగే మొదలైన అనేక రంగాల్లో ఈ శాస్త్రం అంటే మనోవిజ్ఞాన శాస్త్రం సైకాలజీ జ్ఞానాన్ని విజయవంతంగా అనుప్రవక్తం చేస్తుంది, అంటే అప్లై చేస్తుంది, జ్ఞానాన్ని సక్సెస్ఫుల్గా అప్లై చేస్తుంది అని చెప్తున్నారన్నమాట. ఆలోచన ధోరణిలో ఏర్పడిన పరివర్తన ఫలితంగా ఏదైతే ఆలోచన విధానంలో పరివర్తన అనేది ఏంటంటే ఇవల్యూషన్ అనేది వచ్చిందో పరివర్తన ఫలితంగా ఇతర శాస్త్రాలలాగా మనోవిజ్ఞాన శాస్త్రం కూడా ఎంతో అభివృద్ధి చెందింది. నాట్ ఓన్లీ అదర్ సైన్సెస్, సైకాలజీ ఆల్సో డెవలప్డ్ యాజ్ వెల్ యాజ్ రిమైనింగ్ సైన్సెస్. అంటే మిగతా శాస్త్రాలలో మాత్రమే కాదు, మనోవిజ్ఞాన శాస్త్రం కూడా చాలా డెవలప్ అయ్యింది అని చెప్తున్నారు. అంటే సైకాలజీ ఆల్సో డెవలప్డ్ అలాంగ్ విత్ అదర్ టైప్స్ ఆఫ్ ద సైన్స్. అలాగే ఈ శాస్త్ర పరిధి విస్తృతమవుతుంది. అంటే దాని యొక్క పరిధి అంటే ఏంటంటే దాని యొక్క యూజెస్ అంటే మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క అవసరం అనేది ప్రతి రంగంలో పెరగటం వల్ల దాని యొక్క పరిధి కూడా ఏమవుతుంది, విస్తృతమవుతుంది అని చెప్తున్నారు. ప్రస్తుతం మనోవిజ్ఞాన శాస్త్రంలో ఎన్నో విభాగాలు ఉన్నాయి. సైకాలజీలో చాలా విభాగాలు అనేవి ప్రజెంట్ డేస్లో ఉన్నాయన్నమాట. అలాగే అనుప్రవక్త అప్లైడ్ విభాగాలు కూడా ఉన్నాయి. అంటే సైకాలజీలో ఓన్గా ఇన్సైడ్ ద సైకాలజీ లోపల ఎన్నో విభాగాలు ఉన్నాయి. అలాగే సైకాలజీని సైన్సెస్లో కూడా అప్లై చేస్తున్నాను. అప్లైడ్ సైకాలజీ అంటే సైకాలజీని కొన్ని బ్రాంచెస్గా డివైడ్ చేయొచ్చు. అలాగే సైకాలజీని కొన్ని రకాల ఫీల్డ్స్లో కూడా అప్లై చేస్తున్నారు. వాటిలో కూడా అనేక రకాల విభాగాలు ఉన్నాయి. అంటే టోటల్గా ఇక్కడ చెప్పేది ఏంటంటే నవేడే సైకాలజీ లేని శాస్త్రం కానీ రంగం కానీ లేదు అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మనోవిజ్ఞాన శాస్త్రాన్ని 2 ప్రధాన విభాగాలుగా విభజించి చెప్పవచ్చు. ఈ సైకాలజీని ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? ఇక్కడ ఏంటంటే సైకాలజీని వర్గీకరణం చేయడం జరిగింది. క్లాసిఫికేషన్ ఆఫ్ సైకాలజీ. ఇక్కడ దీన్ని సైకాలజీని క్లాసిఫై చేయడం జరిగింది. మనోవిజ్ఞాన శాస్త్రాన్ని 2 ప్రధాన విభాగాలుగా విభజించి చెప్పవచ్చు. ఆ ప్రధాన విభాగాలు ఏంటంటే ఫస్ట్ వన్ శాస్త్రీయ మనోవిజ్ఞాన శాస్త్రం, ప్యూర్ సైకాలజీ ఆర్ సైంటిఫిక్ సైకాలజీ. సో వర్గీకరణలో ఫస్ట్ ఏంటిది, మనోవిజ్ఞాన శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని 2 ప్రధాన విభాగాలుగా 2గా డివైడ్ చేశారు. అంటే ప్రతి ఒక్క సైన్స్ని ఏంటంటే డెప్త్గా చదవాలంటే మస్ట్ అండ్ షుడ్గా క్లాసిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ సైకాలజీని కూడా అంటే వర్గీకరణ చేయటం జరిగింది. అంటే క్లాసిఫికేషన్ అనేది చేశారు. ఈ సైకాలజీని కూడా ఏం చేశారు, క్లాసిఫికేషన్ చేశారు. అయితే మనోవిజ్ఞాన శాస్త్రం అంటే సైకాలజీని 2 ప్రధాన విభాగాలుగా విభజించవచ్చు అని చెప్పారు. విభజించవచ్చు అని చెప్పడమే కాదు, దాన్ని విభజించారు కూడా. ఫస్ట్ వన్ శాస్త్రీయ మనోవిజ్ఞాన శాస్త్రం, అనుప్రవక్త మనోవిజ్ఞాన శాస్త్రం. శాస్త్రీయ మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి, ప్యూర్గా సైకాలజీనే ఉంటుంది. ఆర్ సైంటిఫిక్ సైకాలజీ ఆర్ ప్యూర్ సైకాలజీ ఇస్ ప్రజెంట్ ఇన్ శాస్త్రీయ మనోవిజ్ఞాన శాస్త్రం. అంటే ఫస్ట్
వర్గీకరణలో ఫస్ట్ భాగంలో ఉన్నది ప్యూర్ సైకాలజీ అనమాట. సెకండ్ వన్లో ఏంటంటే అనుప్రవక్త మనోవిజ్ఞాన శాస్త్రం, అప్లైడ్ సైకాలజీ. అంటే రిమైనింగ్ వేరే ఫీల్డ్స్లో ఎక్కడైతే అప్లై చేస్తున్నారో దానిని అనుప్రవక్త మనోవిజ్ఞాన శాస్త్రం. విద్యారంగాలలో కూడా సైకాలజీని అప్లై చేస్తున్నారు, అది కూడా ఒక అనుప్రవక్త మనోవిజ్ఞాన శాస్త్రం. అలాగే హాస్పిటల్స్లో కూడా మానసిక రోగులను ట్రీట్ చేయడానికి ఈ సైకాలజీని అప్లై చేస్తున్నారు, అది కూడా ఒక అప్లైడ్ సైకాలజీ. అలాగే రకరకాలుగా ఇండస్ట్రీస్ అలా చాలా చోట్ల అప్లై చేస్తున్నారు. అటువంటి సైకాలజీని ఏమని పిలుస్తున్నారో అనుప్రవక్త మనోవిజ్ఞాన శాస్త్రంగా పరిగణిస్తున్నారు. నెక్స్ట్ వన్, శాస్త్రీయ మనోవిజ్ఞాన శాస్త్రం అనేది కొన్ని రకాల ప్రవర్తనల గురించి నిర్దిష్టంగా అధ్యయనం సాగించింది. అంటే ఫస్ట్ది ప్యూర్ సైకాలజీ. ఈ ప్యూర్ సైకాలజీ ఏం చేసిందంటే ఓన్లీ ఫ్యూ బిహేవియర్స్ మాత్రమే తీసుకొని వాటి మీద మాత్రమే అధ్యయనం స్టడీ చేయటం చేసింది. అంటే శాస్త్రీయ మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ఫస్ట్ ప్యూర్ సైకాలజీ అనేది కొన్ని రకాలను మాత్రమే, కొన్ని టైప్స్ ఆఫ్ బిహేవియర్స్ని గురించి మాత్రమే నిర్దిష్టంగా వాటిని మాత్రమే, వీటికి మించి అవతలకి వెళ్ళదు. అంటే ఏదైనా కొన్ని ప్రవర్తనలు తీసుకుంది, కన్సిడర్ చేసిందంటే వాటికి ఆ బోర్డర్ దాటి వెళ్ళదనమాట. ఆ బోర్డర్ లోపల మాత్రమే దాన్ని స్టడీ చేయటం జరుగుతుందనమాట, సాగించింది. అదే అప్లైడ్ సైకాలజీ వచ్చేసి ఏం చేస్తుందంటే అంటే అనుప్రవక్త మనోవిజ్ఞాన శాస్త్రం అంటే అప్లైడ్ సైకాలజీ అనమాట. అదేంటంటే మానవుడు వ్యవహరించే వివిధ రంగాలకు, అప్లైడ్ సైకాలజీ ఏం చేస్తుంది, మానవుడు వ్యవహరించే వివిధ రంగాలకు ఈ శాస్త్రజ్ఞానాన్ని అనుప్రవక్తం చేసి ఆయా రంగాలలో ఈ శాస్త్ర విజ్ఞానం ఆవశ్యకతను విలువను గుర్తించి ఈ విజ్ఞానం సహాయంతో ఆయా రంగాల్లో తగినంత అభివృద్ధిని చూపడానికి ప్రయత్నించే విభాగం అనమాట. సో ఇక్కడ అప్లైడ్ సైకాలజీ ఏం చేస్తుంది అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇదేంటంటే మానవుడు వ్యవహరించే వివిధ రంగాలు అంటే నథింగ్ బట్ స్కూల్స్. ఫస్ట్ ఉండేది స్కూల్స్ అనమాట. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్, నాట్ ఓన్లీ స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. అలాగే హాస్పిటల్స్, అలాగే కొన్ని ఇండస్ట్రీస్, ఇలా చాలా అనమాట. ఇవన్నీ ఏంటిది, మానవుడిచే వ్యవహరించే రంగాలు. ఇవన్నీ దేని కిందకు వస్తాయి, మానవుడిచే వ్యవహరించే రంగాలు. వీటిలో ఏం చేస్తున్నారు, ఈ శాస్త్రజ్ఞానాన్ని అంటే సైకాలజీని అనుప్రవక్తం అంటే అప్లైడ్ చేసి ఆయా రంగాలకు, ఏ రంగాలకు, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఎడ్యుకేషన్ విద్యారంగాలకు, ఆర్ వైద్య రంగానికి, హాస్పిటల్స్ అంటే వైద్య రంగాలకు, అలాగే ఇండస్ట్రీస్ పారిశ్రామిక రంగాలలో ఈ శాస్త్రం యొక్క విజ్ఞానం అంటే ఈ శాస్త్రం యొక్క ఆవశ్యకతను విలువను గుర్తించి ఈ విజ్ఞానం సహాయంతో, ఏ విజ్ఞానం, మనోవిజ్ఞాన శాస్త్రం సైకాలజీ సహాయంతో ఆయా రంగాలలో తగినంత అభివృద్ధి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ సైకాలజీ, ఆఫ్టర్ సైకాలజీ అని మన ఎడ్యుకేషన్ సిస్టాన్ని చెప్పుకోవచ్చు. అంటే వెన్ వీ అప్లైడ్ సైకాలజీ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టంలో సైకాలజీ అప్లై చేసినప్పటికీ, అలాగే ఎడ్యుకేషన్ సిస్టంలో సైకాలజీ అప్లై చేయకముందు రంగాలను మనం కన్సిడర్ చేస్తే చాలా డిఫరెన్సెస్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో సైకాలజీ అనేది అప్లై చేసామో అప్పుడు తగినంత అభివృద్ధి అనేది వచ్చిందనమాట. సో ఎడ్యుకేషన్ సిస్టంలో ఎప్పుడు డెవలప్మెంట్ అనేది జరిగింది అంటే బికాజ్ ఆఫ్ సైకాలజీని అప్లై చేసిన తరువాత మాత్రమే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా అభివృద్ధి చెందింది. అది ఎగ్జాంపుల్ మాత్రమే, ఇక్కడ ఉన్నదానికి ఎగ్జాంపుల్ అనమాట. ఈ విజ్ఞాన సహాయంతో ఆయా రంగాల్లో తగినంత అభివృద్ధిని చూపటానికి ప్రయత్నించే విభాగం ఇదన్నమాట దీని యొక్క స్టేట్మెంట్. అంటే ఆయా రంగాలలో ఇక్కడ మనం తీసుకుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ మాత్రమే, ఎందుకని మనదంతా ఎడ్యుకేషన్ రిలేటెడ్ కాదు. ఇంకా మిగతా రంగాలలో కూడా అది అభివృద్ధిని చేసి చూపించింది. హాస్పిటల్స్, వైద్య రంగంలో కూడా ఎంతో అభివృద్ధి వచ్చింది. సో సైకాలజీ రాకముందు ఒక పేషెంట్ యొక్క భావాలు కానీ, అతను అనుభవించే మానసిక శారీరక బాధను గురించి కానీ డాక్టర్స్కి అంతగా అర్థమయ్యేది కాదు. ఎప్పుడైతే వాళ్ళు ఈ సైకాలజీని అప్లై చేయటం జరిగిందో పేషెంట్ చెప్పలేని మానసికమైన బాధలు కానీ, శారీరకమైన బాధలు కానీ వాళ్ళ అవగాహన చేసుకొని దాంట్లో వాళ్ళ యొక్క బాధ నుంచి విముక్తి కలిగించడానికి ఎన్నో రకాలుగా ఈ సైకాలజీ అనేది యూజ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ శాస్త్రీయ మనోవిజ్ఞాన శాస్త్రం. ఫస్ట్ వన్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, 2 టైప్స్ ఆఫ్ సైకాలజీస్ అనేవి, అంటే వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ సైకాలజీలో 2 టైప్స్ ఆఫ్ సైకాలజీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్యూర్ సైకాలజీ ఆర్ సైంటిఫిక్ సైకాలజీ. సో ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ ప్యూర్ సైకాలజీ గురించి చెప్పుకుంటాం అన్నట్టు. అది వచ్చేసి శాస్త్రీయ మనోవిజ్ఞాన శాస్త్రం, సైంటిఫిక్ ఆఫ్
ఆర్ సైకాలజీ ఆర్ సైంటిఫిక్ సైకాలజీ ఆర్ ప్యూర్ సైకాలజీ, ఏదైనా కూడా శాస్త్రీయ మనోవిజ్ఞాన శాస్త్రం అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనోవిజ్ఞాన శాస్త్రాన్ని అనేక విభాగాలుగా విభజించారు. ప్యూర్ సైకాలజీని ఎన్ని రకాలుగా విభజించారంటే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్. ప్యూర్ సైకాలజీ ఎన్ని రకాలుగా విభజించారు? నెంబర్ ఆఫ్ బ్రాంచెస్గా విభజించారు. ఇవన్నీ తమ తమ పరిధిని పరిమితులతో ప్రవర్తనను అధ్యయనం చేయడానికి ప్రయత్నిస్తాయి. చెప్పాం కదండి, ఈ ప్యూర్ సైకాలజీ ఏం చేస్తుందంటే ఒక పరిధిని అంటే ఫ్యూ టైప్స్ ఆఫ్ బిహేవియర్ని కన్సిడర్ చేస్తుంది. ఆ బిహేవియర్స్ మీద మాత్రం ఏం చేస్తుంది, అది స్టడీ చేస్తుంది. అంటే ఆ బోర్డర్ దాటి వెళ్ళదు. సో ఫ్యూ బిహేవియర్స్ కనుక ఇది తీసుకుంటే దాని చుట్టూ ఒక బోర్డర్ని రౌండ్గా ఒక బోర్డర్ని కనుక గీసుకుంటే ఆ బోర్డర్ ఇన్సైడ్ ఉన్న బిహేవియర్స్ని గురించి మాత్రం అది స్టడీ చేస్తుంది. కానీ అవుట్ సైడ్ అంటే ఆ బోర్డర్ బయట ఎన్నున్నా కూడా ఈవెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నా కూడా అది కన్సిడర్ చేయదు. అలాగే అదేం చేయదు, అధ్యయనం చేయదు, స్టడీ చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయదన్నమాట. సో దట్ ఈస్ ద ప్యూర్ సైకాలజీ ఆర్ సైంటిఫిక్ సైకాలజీ. మనోవిజ్ఞాన శాస్త్రాన్ని నెంబర్ ఆఫ్ బ్రాంచెస్గా విభజించినప్పుడు అంటే ప్యూర్ మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ప్యూర్ సైకాలజీ, ఇవన్నీ తమ తమ పరిధిలో పరిమితులతో అంటే ఆ పరిధిలో ఉన్నవి మాత్రమే పరిమితంగా ప్రవర్తనను బిహేవియర్ను అధ్యయనం చేయడానికి ప్రయత్నిస్తాయి అన్నమాట. ఇటువంటి విభాగాలు ముఖ్యమైనవి ఇక్కడ పేర్కొన్నాం. సో ఈ పరిధి లోపల ఉన్నవి ఏమిటి అనేవి ఇక్కడ మనం తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి సామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం. మనోవిజ్ఞాన శాస్త్రంలో ఫస్ట్ వన్ సామాన్య ఇది జనరల్ సైకాలజీ అనమాట. సామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం ఈజ్ నథింగ్ బట్ జనరల్ సైకాలజీ, అంటే జనరల్గా ఒక మనిషిని స్టడీ చేయటం అనమాట. సెకండ్ వన్ ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం. ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం. ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ. ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ. శరీర ధర్మ మనోవిజ్ఞాన శాస్త్రం. ఫిజియోజికల్ సైకాలజీ. శరీర ధర్మ మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ఫిజియోజికల్ సైకాలజీ. ఫోర్త్ వన్ అపసామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం. అబ్నార్మల్ సైకాలజీ. ఫిఫ్త్ వన్ సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం. సోషల్ సైకాలజీ. సిక్స్త్ వన్ బాల మనోవిజ్ఞాన శాస్త్రం. చైల్డ్ సైకాలజీ. సెవెంత్ వన్ వికాస మనోవిజ్ఞాన శాస్త్రం. డెవలప్మెంటల్ సైకాలజీ. ఎయిత్ వన్ మనోమితి శాస్త్రం లేదా మనోవైజ్ఞానిక మాపనం. ఇదేంటంటే సైకలాజికల్ మెజర్మెంట్స్ అనమాట. ఇవన్నీ కూడా సైకలాజికల్ మెజర్మెంట్స్. ఇవన్నీ ఏంటి, ప్యూర్ సైకాలజీకి రిలేటెడ్ అయినవి అనమాట. ఫస్ట్ వన్ సామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం, జనరల్ సైన్స్, ప్రయోగాలకి ప్రయోగాత్మకమైన మనోవిజ్ఞాన శాస్త్రం, ఇది కూడా ప్యూర్ సైకాలజీనే. శరీర ధర్మ మనోవిజ్ఞాన శాస్త్రం ఆల్సో ప్యూర్ సైకాలజీ. అపసామాన్యం అంటే అబ్నార్మల్గా ఉంటారు కదా, వాళ్ళ గురించి అధ్యయనం చేయటం కూడా సైకాలజీనే. సాంఘిక అంటే సోషల్ రిలేటెడ్గా ఉన్న సైకాలజీ. బాలలు చిన్నపిల్లల గురించి అధ్యయనం చేసేది చైల్డ్ సైకాలజీ. అలాగే వికాస మనోవిజ్ఞాన శాస్త్రం డెవలప్మెంటల్ సైకాలజీ, ఇది కూడా దీని పరిధిలోనికి వస్తుంది. మనోమితి శాస్త్రం లేదా మనోవైజ్ఞానిక శాస్త్రం, ఇవన్నీ కూడా ఏంటంటే ప్యూర్ సైకాలజీలోనికే వస్తాయి. శాస్త్రీయ మనోవిజ్ఞాన శాస్త్రం సైకాలజీని రెండు రకాలుగా వర్గీకరించారు. ఫస్ట్ వన్ శాస్త్రీయ మనోవిజ్ఞాన శాస్త్రం, సెకండ్ వన్ అనుప్రవక్త అంటే అప్లైడ్ సైకాలజీ అనమాట. సో ఈ శాస్త్రీయ మనోవిజ్ఞాన శాస్త్రంలో మొత్తం 8 అనేవి ఉన్నాయన్నమాట. ఈ 8 దాటి ఈ శాస్త్రీయ మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ప్యూర్ సైన్స్ అనేది ఈ పరిధి దాటి ఇక్కడ ఏవైతే ఎంచుకుందో వాటిని దాటి ఏది స్టడీ చేయదనమాట. వీటి మీద మాత్రమే అది స్టడీ చేస్తుంది, అధ్యయనం చేస్తుంది. వాటికి సంబంధించిన ప్రయోగాలు మాత్రమే అది నిర్వహిస్తుంది అనమాట. ఈ 8 ఏవైతే ఉన్నాయో ఈ ప్రవర్తనకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఈ విభాగాలు ఏవైతే ఉన్నాయో అంటే ప్యూర్ సైకాలజీలో ఉన్న ఈ 8 విభాగాల గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం.